హల్లెలూయా. ప్రభునందు ప్రియదేని పిల్లలారా, నేటి వాక్య ధ్యానం కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి వాక్య ధ్యానముగా దావీదు రాసిన 23వ కీర్తన మొదటి 2 వచనాలని దేవుని వాక్యాన్ని చదువుకుందాం. దావీదు కీర్తన. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. ఆమేన్. ప్రభువునందు ప్రియదేని పిల్లరా, చదువుకొనబడిన ఈ లేఖ నిమిత్తమే ప్రార్థన చేద్దాం. సకల ఆశీర్వాదముల కారణభూతుడైన తండ్రి, మా మంచి దేవ, మీ ఘనమైన ఉన్నతమైన నామానికి స్తోత్రాలయ. ప్రతి ఉదయమున నైనా మీ పరిశుద్ధ లేఖనాలను మేము ధ్యానం చేస్తూ మా యొక్క దినాన్ని మేము ప్రారంభిస్తూ ఉండగా ఆ దినమంతా కూడా మీ దయమైన రెక్కల కింద అయా మంచి ఆలోచనలతో మమ్మల్ని నడిపిస్తూ ఉన్నారు. మీ వాక్కుల చేత మమ్మల్ని బలపరుస్తూ ఉన్నారు. ఈరోజు కూడా మేము చదువుకున్న ఈ లేఖన భాగాన్ని మా కొరకు దీవించండి. ఈ లేఖన భాగంలో నుండి కొన్ని ఆత్మీయ పాఠాలు మీరే మాకు బోధించి నేర్పించమని యేసు ప్రభుల వారి ప్రశస్త నామమున అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియదేని పిల్లరా, 23వ కీర్తనను కూడా దావీదు భక్తుడే వ్రాసినట్లుగా మనం చూడవచ్చును. మరి ఈ కీర్తనలో క్రీస్తు ప్రభుల వారు మనకు సాక్షాత్కరిస్తూ ఉన్నాడు. మరి క్రీస్తు ప్రభుల వారి యొక్క సాక్షాత్కారము ప్రతి కీర్తనలో కూడా మరి దావీదు భక్తుడు మరి కనపరుచున్నట్లుగా, దావీదు భక్తుడు క్రీస్తు లేకుండా తాను ఏ కీర్తన వ్రాయలేదు అని, పాడలేదు అని మనం గ్రహించగలగాలి. ఈ 23వ దావీదు కీర్తన ఎంత ప్రశస్తమైనది అనంటే, చిన్న పిల్లవాడు కూడా మరి సండే స్కూల్ దగ్గర నుంచి ఈ కీర్తనను కంఠస్థం చేసి మరి చెప్పగలిగినటువంటి కీర్తన. ప్రియదేని పిల్లలారా, ఈ 23వ దావీదు కీర్తన మరి ఎంత ఉన్నతమైన కీర్తన. దావీదు భక్తుని జీవితంలో మరి దేవుడు అంచెలంచెలుగా తనను ఏ రీతిగా మరి అభివృద్ధి పరిచాడు, వృద్ధిలోనికి తీసుకుని వెళ్ళాడు. మరి గొర్రెల చిన్న కాపరిగా ఉన్న దావీదును, బాలుడుగా ఉన్న దావీదును మరి దేవుడు ఎంత హెచ్చులోనికి తీసుకుని వెళ్ళాడో ఈ కీర్తనలో మనం ధ్యానం చేయవచ్చును. ప్రియదేని పిల్లరా, యేసు క్రీస్తు ప్రభుల వారు కూడా అన్నారు కదూ, మరి మొదటి వచనంలో భక్తుడు పాడినటువంటి పాట, యెహోవా నా కాపరి, యెహోవా నా కాపరి. ప్రియదేని పిల్లరా, యేసుక్రీస్తు ప్రభుల వారు అన్నారు కదా, నేను గొర్రెలకు మంచి కాపరిని. ప్రియదేని పిల్లరా, ఈ 2 మాటలను మనం మరి బేరీజు వేసుకుంటే, యెహోవాయే నా కాపరి అని బాలుడైన దావీదు ప్రార్థిస్తే, మరి సర్వాధికారి అయిన యేసుక్రీస్తు ప్రభుల వారు అంటున్నాడు కదా, నేను గొర్రెలకు మంచి కాపరిని. ప్రియదేని పిల్లలారా, మరి ఈ 2 మాటలు కూడా సర్వాధికారి అయినటువంటి దేవునిని మనకు మరి తెలియచేస్తూ ఉన్నాయి. మరి దావీదు చిన్నతనంలో మరి చిన్నతనం నుండి కూడా తనకివ్వబడినటువంటి గొర్రెలను కాసేటువంటి జీవితం, అలాంటి జీవితం కలిగినటువంటి బాలుడైనటువంటి దావీదు క్రీస్తును మరి తన కాపరిగా ఎంచుకున్నాడు. తన బాల్యము నుండి కూడా క్రీస్తును తన కాపరిగా ఎంచుకున్నాడు. యెహోవా నా కాపరి, యెహోవాయే నాకు కాపరి. ప్రియదేని పిల్లరా, యెహోవాయే నాకు కాపరి అని అనటంలో గల ఉద్దేశం ఏమిటి? మనలను కాయుచున్నవాడు ఆ సర్వాధికారి అయిన దేవుడే కదూ. కాబట్టి పాత నిబంధన గ్రంథంలో క్రీస్తు ఎక్కడ ఉన్నాడు అని చాలామంది అడుగుతూ ఉంటారు. పాత నిబంధన గ్రంథంలో ప్రియదేని పిల్లలారా, మరి ఆదాము మొదలుకొని మరి మోషే, మరి సమూయేలు, ఏలి, ఇలా అందరి ప్రవక్తలతో మాట్లాడినటువంటి స్వరము క్రీస్తు స్వరమే కదూ. కాబట్టి ప్రియదేని పిల్లలారా, నేను అనాది కాలం నుండి ఉన్నవాడను అని క్రీస్తు ప్రభుల వారు చెప్పిన మాట, నేను అబ్రహాము కంటే ముందున్నవాడను అని మరి క్రీస్తు ప్రభుల వారు
తన్ను గూర్చిన ప్రత్యక్షాన్ని తెలియచేసినటువంటి మాటను మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవచ్చును. కాబట్టి ప్రియదేని పిల్లరా, 23వ కీర్తన ఎంత ప్రశస్తమైనది అనంటే, మరి బాలుడైనటువంటి దావీదు తనకు కాపరిగా ఆ సర్వాధికారి అయిన దేవునినే పెట్టుకున్నాడు. నాకు ఈ లోకంలో ఎవ్వరూ అక్కర్లేదయ్యా, నీవు నా కాపరిగా ఉంటే చాలు, మరి నాకు ఏలేమి కలుగదు అని ఆయన దృఢమైనటువంటి, మరి యథార్థమైనటువంటి, మరి స్థిరమైనటువంటి విశ్వాస్యతను మరి తను చూపుతున్నట్లుగా మనం చూడవచ్చును. దేని పిల్లరా, మరి గొర్రెలకు ఎంతమంది కాపరి ఉంటాడు? గొర్రెలకు ఒక్క కాపరే ఉంటాడు కదూ. ఆ ఒక్క కాపరి తన గొర్రెల యొక్క అవసరతలన్నిటినీ ఎరిగి ఉన్నటువంటి వాడు. ఎవరిని మనము కాపరిగా ఉంచుకుంటాం? మన అవసరతలను తీర్చి మన కోరికలను దేవునికి తెలియచేసేవాడిని మనం కాపరిగా ఎంచుకుంటాం. ప్రియదేని పిల్లలారా, మన కాపరి మరి మన యొక్క అవసరతను ఎరిగిన వాడే ఉండాలి. మన కాపరి మనకొచ్చినటువంటి ప్రతి మరి శ్రమ నుండి తప్పించగలిగిన వాడే ఉండాలి. మన కాపరి ఎలా ఉండాలి? మనలో మరి ఏదైనా ఒక నిస్పృహ ఏర్పడినప్పుడు వాటిని నివృత్తి చేసేటువంటి శక్తి కలిగిన వాడై ఉండాలి. ప్రియదేని పిల్లలారా, యెహోవా తన ప్రజలందరికీ కాపరి అని మరి దేవుని యొక్క లేఖనాలు చదివిస్తూ ఉన్నాయి. మరి యోహాను సువార్త 10:11 యేసు ప్రభు వారు కూడా తాను మంచి కాపరిని అని చెప్పుకున్నారు. కాబట్టి ప్రియదేని పిల్లరా, యేసు యెహోవా యొక్క కుమారుడు అని తండ్రి మరి ఆదేశానుసారం ఆయన పాత నిబంధన గ్రంథంలో అనేకులతో ఆయన మాట్లాడినట్లుగా మనం చూడవచ్చును. ప్రియదేని పిల్లారా, ఉదాహరణకు కీర్తనల గ్రంథము 24వ అధ్యాయం 7వ వచనంలో, గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనడి, మహిమ గల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మిమ్మును లేవనెత్తుకొనడి అని దేవుని లేఖనం సెలవిస్తుంది కదూ. కాబట్టి ప్రియదేని పిల్లలారా, మరి విశ్వాసులకు ఇద్దరు వేరు కాపరులు ఎక్కడ ఉండరు. విశ్వాసులకు కాపరి ఒక్కడే, ఆయనే క్రీస్తు ప్రభుల వారు. ఉండవలసిన అవసరం కూడా మరి ఇద్దరిద్దరు కాపరులు ఉండవలసిన అవసరము ఏ గొర్రెకు ఏ విశ్వాసికి అక్కరలేదు. దావీదు తన్ను తాను గొర్రెగా భావించుకుంటూ ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. దేవా, నేను నీ గొర్రెను నాయనా, నాకు కాపరిగా నీవే ఉండాలి అని ఆయన భావిస్తూ ఉన్నాడు. క్రీస్తు విశ్వాసులంతా ఆయన గొర్రెలే. ప్రియదేని పిల్లరా, క్రీస్తునందు నమ్మిక ఉంచి ఆయన నామమున బాప్తిసం పొందిన వారందరూ కూడా ఆయనకు గొర్రెలే. ఆయన వెల ఇచ్చి కొనుక్కున్నటువంటి స్వార్థ్యతం నీవు నేను ఊరికినే ఆయన గొర్రెల దొడ్డిలో మనం చేరలేదు. ఆయన తన స్వంత రక్తమును ధారపోసి తన స్వరక్తమిచ్చి కొనుక్కున్నాడు మనల్ని. ప్రియదేని పిల్లరా, మనము ఆయన స్వార్థ్యతం. ఎప్పుడైతే నీవు ఆయన యొక్క మరి దొడ్డులోనికి నీవు వస్తావో వారు స్వభావ సిద్ధంగా ఆయన గొర్రెలు అయిపోతారు. అయితే ప్రియదేని పిల్ల, వారి హృదయాలలో దేవుడు జరిగించిన పని వలనే ఈరోజున అనేక మంది ఆ గొర్రెల దొడ్డెలో చేరుతూ ఉన్నారు. ఎవరు వారిని మభ్యపెట్టుట వలన మరి ఆ దొడ్డిలో వారు చేరటం లేదు. గమనించాలి కదూ. ప్రియదేని పిల్లరా, వారు స్వభావ సిద్ధంగా ఆయన గొర్రెలు కారు కానీ దేవుడు వారి హృదయాలలో జరిగించినటువంటి అద్భుతమైన మరి ఆశ్చర్యకరమైనటువంటి మనసు మార్పును బట్టి వారు దేవుని యొక్క గొర్రెల దొడ్డిలో చేరుతూ ఉన్నారు. ప్రియదేని పిల్లారా, ఉదాహరణకు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో, వారితో కలిసి మనమందరమును శరీరము యొక్కయు మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు ఆయన శరీర ఆశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలనే స్వభావ సిద్ధముగా దైవ ఉగ్రతకు పాత్రులమై ఉంటిమి. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహా ప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను.
కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబోవు యుగములలో కనపరుచు నిమిత్తమును క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడును అతిశయపడ వీలు లేదు. మరియు వాటి యందు మనము నడుచుకొనవలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము అని ప్రియదేవుని పిల్లలారా ఇక్కడ లేఖనము సెలవిస్తూ ఉంది. కాబట్టి ప్రియదేవుని పిల్లలారా, లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి, దేవుడు ఎవరి జీవితంలో అయితే ఆ గొప్ప మార్పును, మనస్సు మార్పును కలుగ చేస్తూ ఉన్నాడో వారు మాత్రమే దేవుని యొక్క దొడ్డెలో చేరుతా ఉన్నారు. ఆయనను కాపరిగా కలిగిన వారు ధన్యులు. కాబట్టి బాలుడైనటువంటి దావీదు తన బాల్యము నుండే ఆ గొర్రెల గొప్ప కాపరి అయిన క్రీస్తును తన కాపరిగా ఎంచుకున్నాడు. ఈ రోజున యేసు ప్రభుల వారు కూడా, నేను గొర్రెలకు మంచి కాపరిని, నా గొర్రెలు నా స్వరము వినును అని ఆయన యోహాను 10:11 కూడా ఆయన మాట్లాడినటువంటి మాటలను మనం కూడా చూడవచ్చును ప్రియదేని పిల్లారా. కాబట్టి క్రీస్తు స్వరాన్ని విని ఆయనలో నమ్మకం ఉంచి ఆయనను అనుసరిస్తూ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా క్రీస్తు యొక్క కాపరిత్వంలోనికి వారు నడిపింపబడ్డారు. క్రీస్తు తాను ఏర్పాటు చేసినటువంటి ఆ గొర్రెల దొడ్డిలో వారు ఉంచబడుతూ ఉన్నారు. వారు క్రీస్తు స్వరాన్ని వింటారు, ఆయన మాటలను అంగీకరిస్తారు, ఆయన మాటలను వినయ విధేయతతో వింటారు, ఆయన స్వరాన్ని గుర్తుపడతారు. ప్రియదేని పిల్లారా, ఆయనలో నమ్మకం ఉంచి ఆయనను అనుసరిస్తూ ఉంటారు. ఆయన ఎటు నడవమంటే అటు నడుస్తారు. గొర్రెల గొప్ప కాపరి అయినటువంటి దేవుడు మనలను ఎలా నడవమంటే మనం అలా నడవాలి. ప్రియదేని పిల్లారా, ఆయనను అనుసరిస్తూ ఉంటారు అని యోహాను సువార్త 10:25-27 మనం చూస్తాం కాదు. నాకు కొదువ లేదు, నాకు లేమి కలగదు అని ఇక్కడ భక్తుడు పాడటానికి గల కారణం ఏమిటి? మన కాపరి మనకు కొదువ లేకుండా అన్నీ ఇస్తాడన్నది మనము నమ్మాలి. ప్రియదేని పిల్లారా, ఈ రోజున నా కాపరి నాకు అన్ని సమకూరుస్తాడు అని నమ్మనటువంటి గొర్రె ఆయన దొడ్డిలో ఇమడగలదా? ఒకవేళ అలాంటి సందేహము ఆయన నమ్మినటువంటి విశ్వాసుల్లో ఉంటే గనక అది నిన్ను నిత్యత్వమునకు నడిపించదు కదూ. కాబట్టి మనం కోరుకున్నవన్నీ ఆయన ఇవ్వకపోవచ్చు, కానీ ఆయన్ను అనుసరించి ఆయనలో నమ్మకం ఉంచిన ప్రతి ఒక్కరికి కూడా మనకు అవసరమైనటువంటి వాటన్నిటిని కూడా దేవుడు ఇస్తాడు. ప్రియదేని పిల్లరా, ఆయనలో మనం నిలిచి ఉండి ఆయన మాటలను అనుసరిస్తూ ఒకవేళ మనం కోరినది వెంటనే ఇవ్వకపోవచ్చు, కానీ అది తగిన సమయంలో దేవుడు మనకి ఇస్తాడు అని నమ్మకముతో ఆయనలో నమ్మకం ఉంచి ఆయనతోనే మనం నడిచినప్పుడు మనకు అవసరమైన వాటన్నిటిని దేవుడు తగిన సమయంలో ఇస్తాడు అని దేవుని లేఖనాలు సెలవిస్తా ఉన్నాయి. ఉదాహరణకు కీర్తనల గ్రంథము 37వ అధ్యాయము 25వ వచనములో, నేను చిన్నవాడినై ఉంటిని, ఇప్పుడు ముసలివాడినై ఉన్నాను, అయినను నీతిమంతులు విడువబడుట గాని వారి సంతానము భిక్షమెత్తుట గాని నేను చూచి ఉండలేదు అని భక్తుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఎవరైతే క్రీస్తు ప్రభుల వారి యొక్క కాపరత్వం కింద ఉన్నారో, ఆయనలో నిలిచి ఉన్నారో, ఆయన చెప్పిన మార్గంలో నడుస్తూ ఉన్నారో, ఆయన చెప్పిన ఉపదేశములను అంగీకరించి వాటిని పాటిస్తూ ఉన్నారో, వారు చిన్నవాడైనప్పుడు దేవుడి సహాయం పొందుకున్నారు, ముసలివాడైనప్పుడు కూడా ఆయనకు వారికి ముసలివాడైనప్పుడు కూడా దేవుని యొక్క ఆశీర్వాదాలను పొందుకుంటారు అని ఇక్కడ భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియదేని పిల్లారా, కాబట్టి మన శారీరక ఆధ్యాత్మిక జీవితానికి అవసరతలన్నిటినీ ఆయన తీరుస్తాడని ఈ ఉదయకాలంలో నేను నమ్మినట్లయితే నీలో ఉన్నటువంటి ప్రతి ఆశ, నీ కోరిక ఆయన తీర్చటానికి ఇష్టపడతా ఉన్నాడు.
ప్రియదేని పిల్లలారా, మరి యెహోవాయే నా కాపరి, నాకు లేమి కలుగదు అని భక్తుడు ప్రార్థన మరి పాడినటువంటి పాటలో ఉన్నటువంటి మరి సారాంశం ఏమిటో గ్రహించావు కదూ. గొర్రెల గొప్ప కాపరిని నీకు కాపరిగానే ఉంచుకున్నట్లయితే, ఆయనే నా కాపరి అని నీవు భావించినట్లయితే, ఆయన మాట వినాలి, ఆయన స్వరాన్ని వినాలి, ఆయన నడవమన్న మార్గంలో నడవాలి, ఆయన చెప్పినటువంటి ఆ ఉపదేశాలను అంగీకరించాలి. ఆయన మాటలలో సత్యం ఉంది, ఆయన మాటలో స్వస్థత ఉంది, ఆయన మాటలో మరి అనేకమైనటువంటి అద్భుతములు ఉన్నాయి అని నీవు నమ్మినట్లయితే, నీకు అవసరమైనది దేవుడు తగిన సమయంలో నీకు అనుగ్రహిస్తాడు. ఆయన కాపరత్వంలో నీవుంటే నీవు కాపాడబడతావు. ఆయన కాపరత్వం కింద నీవు బ్రతికితే నీకు నిత్య సంతోషములు కలవు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రోజున నీవు ఎవరి కాపరత్వం కింద నీవు బ్రతుకుతా ఉన్నావు? సర్వాధికారి అయిన దేవుని కాపరత్వం కింద నువ్వు ఉన్నావా? ఆయనే నీకు కాపరిగా నువ్వు పెట్టుకొని ఉన్నావా? ఒకవేళ నీవు ఆయననే కాపరిగా కలిగి ఉండకపోతే, నీ జీవితంలో నీవు చూస్తున్నటువంటి ఈ భయంకరమైన పరిస్థితులను నీవు ఎలా జయించగలవు? నాకు లేమి కలుగదు అని భక్తుడు పాడుతూ ఉన్నాడు కదా. మరి ఎవరు ఉన్నందుకు ఆయనకి లేమి కలగదంటున్నాడు? సర్వాధికారి అయిన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు నాకు కాపరి, కాబట్టి నాకు ఏమి కొదువా అని భక్తుడు ఇక్కడ పాటలాడుతూ ఉన్నాడు. ఆ రీతిగా నీవు చెప్పగలవా? రక్షింపబడి ఎంతకాలమైంది? నీ జీవితంలో ఆ సృష్టికర్తను నీవు కాపరిగా కలిగి ఉండకపోతే నీ జీవితము వ్యర్థమే కదూ. ఈ రోజున దేవునిని కలిగి ఉండని బ్రతుకులు ఎలా ఛిద్రమైపోతా ఉన్నాయో, దేవుని భయము లేని కుటుంబాలు ఎలా నాశనమైపోతా ఉన్నాయో మన కళ్ళులారా చూస్తూ ఉన్నాము కదూ. సర్వాధికారి అయిన దేవుడు త్వరలో రానయ్యున్నాడు. ఆయన రాకడలో మనమందరం ఎత్తబడాలి అంటే ఆయన కాపరి కింద మనం ఉండాలి. ఆయన కాపరి, ఆయన దొడ్డిలో మనం ఉండకపోతే, ఆయన మరి రక్షణ అనేటువంటి దొడ్డిలో మనం లేకపోతే నీవు విడవబడతావు సుమా. కాబట్టి నిన్ను నీవు పరిశుద్ధపరచుకొని ఈరోజే ఆ సర్వశక్తి కలిగిన సృష్టికర్తను నీ సొంత రక్షకునిగా అంగీకరించు. నీవు అంగీకరించిన ఆ విశ్వాసాన్ని, ఆ నమ్మకాన్ని అనేక మందికి తెలియచేయి. ప్రభువు మీ కుటుంబాలలో మరి సంపూర్ణమైనటువంటి మరి ఆనందాన్ని, సంపూర్ణమైన ఆశీర్వాదాలను అనుగ్రహించునుగాక. దేవుడు మీ కుటుంబాలలో మరి ఆశ్చర్యమైన అద్భుత కార్యములను చేయునుగాక. ఆమేన్. ప్రార్థన. సకల ఆశీర్వాదముల కారణభూతుడైన తండ్రి, మా మంచి దేవా, నీ ఘనమైన ఉన్నతమైన నామానికి స్తోత్రాలయ. అవును తండ్రి, నీ భక్తుడైన దావీదు గారు నిన్నే కాపరిగా ఆయన ఎంచుకొని, నైనా నాకు ఏ కొదువ లేదు అని చెప్పగలిగాడు. ఈ రోజున నిన్ను కలిగి ఉండి కూడా కొదువతో, లేమితో, నైనా ఇదిగో నష్టములో, శ్రమలో పాలవుతున్నటువంటి నీ బిడ్డలు అనేక మంది ఉన్నారు అయ్యా. నీ దడ్డులో వారు ఉండకుండా, నీ ఉపదేశాలను అంగీకరించకుండా, నీవు చెప్పిన మాటలకు చెవి ఒగ్గకుండా ఈ రోజున ఈ లోకముతో స్నేహం చేస్తూ, లోకముతో కలిసిపోయి మత ఉన్మాదముతోనైనా బ్రతుకుతూ ఉన్నారు నాయన. అయ్యా ఇదిగో తండ్రి, ఒక మంచి సేవకుని మేము కోల్పోయాం నాయన. ఆ సేవకుని జీవితము ఎంత ఉన్నతమైనదో, క్రైస్తవ లోకానికి వారు చేసినటువంటి ఉపదేశాలు, మీ చిత్తానుసారముగా జరిగించిన ప్రతి కార్యమును అయ్యా మీరు ఎంతగానో ఆశీర్వదించారు. అలాంటి సేవకుని ఈ రోజున నైనా ఇదిగో తండ్రి, ఈ లోకములో లేకుండా చేయగలిగినటువంటి వారు ఉన్నారేమో. ఒకవేళ వాడు నేను లోకంలో లేకుండా చేశానని విర్రవీగుతూ ఉంటే, అట్టి వాడిని ఇప్పుడేనైనా నువ్వు కనుదృష్టి చేత వాడిని గద్దించమని అడుగుచున్నాను నాయన. ఇదిగో వాడిలో ఉన్నటువంటి ఆ వ్యతిరేక ఆత్మను తీసివేయమని, ఆ మత ఉన్మాదముతో ఉన్నటువంటి ఆ యొక్క దురాత్మను ఇప్పుడే వాని నుండి దూరపరిచి తనకు తానుగా లొంగిపోయినైనా ఇదిగో ఏ సేవకుని కూడా ఏ హాని జరగకుండా నాయన నీవే కాపాడుకోమని, నైనా విడిచి వెళ్ళిన కుటుంబానికి మంచి ఆదరణ ధరిచ్చేయమని, ఇదిగో నీ సేవకునికి వెన్నుదన్నుగా నిలిచిన ఆ అభిషిక్తులైన వారందరి మీద మీ ఆత్మను ఉంచమని, ఈరోజు జరిగే ప్రతి కార్యములో మీ దూతల కాపుతలను అనుగ్రహించండి. ఏ విధమైనటువంటి అలజడికి నైనా కారణం కాకుండా నాయన
ఈ రోజున నీ కాపరి అయా నీ చేతుల కింద అయా మేము ఉండిన కారణాన్ని బట్టి నాయన మాకు శాంతిని సమాధానం అనుగ్రహించమని ఈరోజు మేము చేయు ప్రయాణములన్నిటి మీద మీ కనుదృష్టి ఉంచి మీ దూతల కాపుదలు అనుగ్రహించి మీరే మహిం పొందుకోమని, ఎందరైతే నీ దొడ్డిలో నుండి తొలగిపోయి నీకు వ్యతిరేకంగా తిరుగుతున్నారో వారందరూ కూడా ఈ రోజుననే నాయన మారు మనసు పొంది రక్షణ తీసుకున్నట్లుగా నీ సత్యములోనికి వారు వచ్చినట్లుగా సహాయము దయచేయమని, ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించమని, నూతన దయాకిరీటంతో వారిని అలంకపరిచేసినందుకు మీకు కృతజ్ఞతలు చెల్లించేవారిగా వారిని మార్చమని యేసు ప్రభుల వారి ప్రశస్త నామమున అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.